Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Before I start, let me remind you that we have this special offer of any subject at 5,000 rupees. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు కేవలం 5,000 రూపీస్తో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుమారో. సో 21st వరకు మాత్రమే. సో రిమెంబర్ దిస్ డేట్, ఎందుకంటే 22nd నుంచి ఫీజు రివైజ్ అవుతుంది, 8 అవుతుంది. కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు 5,000 ఉండేది. We have revised it to 7,000 now. ఫర్దర్ 10,000 వరకు పెరుగుతుంది, ముందే చెప్తూ ఉన్నాను. సిమిలర్గా ఈ పర్టికులర్ కోర్స్ కూడా 5,000 నుంచి 8,000 అవ్వబోతోంది. సో ఎవరెవరైతే ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా అన్నీ మిగిలివన్నీ అయిపోయి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో డౌట్లు ఉంటాయని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి బిఫోర్ టుమారో అంటే 21st లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. దానికోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా ఈ ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్లో దేర్ విల్ బి లింక్స్. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్, వెబ్ లింక్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్లో ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సిమిలర్గా మన రెగ్యులర్ యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని చెప్తాం. ఇది మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్లో మరియు విశాఖపట్నం 2 ప్లేసెస్లో ఆఫ్లైన్ ఆఫర్ చేస్తున్నాం ఎట్ 70,000 రూపీస్. అండ్ ఆన్లైన్ వచ్చేసి 60,000 రూపీస్ ఫీజుకి వస్తుంది. ఇది పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కవర్ అవుతాయి ఎక్సెప్ట్ ఆప్షనల్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్. ఈఎంఐ కూడా అందుబాటులో. ఆఫ్లైన్కి 10,000 అండ్ ఆన్లైన్కి 5,000 పెట్టడం జరిగింది. దిస్ ఫీజ్ వ్యాలిడ్ టిల్ 31st మే. సో 1st జూన్కి ఫీజులు పెరుగుతున్నాయి. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 31st మే లోపు, మంత్ ఎండ్ లోపు ప్లాన్ చేసుకోండి. కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. లెట్స్ today's editorial. The title of today's editorial says by the book. By the book ante meaning enti? By the book ante strictly according to rules. It is an idiom. It is an idiom which means strictly according to rules. Strictly according to rules. రూల్స్ ప్రకారమే. హీ గోస్ బై ద బుక్ అన్నాం అనుకోండి, ఆ పర్సన్ రూల్స్ రామానుజం అని అర్థం అనమాట. రూల్స్ ప్రకారమే వెళ్తారు అని అర్థం. Reservations should serve a development purpose and not be a weapon of divisiveness. రిజర్వేషన్స్ అనేవి డెవలప్మెంట్ పర్పస్ని సర్వ్ చేసేలా ఉండాలి, డెవలప్మెంట్కి అవి దారి తీసేలా ఉండాలి, కానీ జనాల మధ్యలో డివైజివ్నెస్కి కారణం అవ్వకూడదు. ఒక వెపన్, దానికి జనాల మధ్యలో గొడవలు పెట్టడానికి, దూరం పెరగడానికి అవి కారణం కాకూడదు అని చెప్పి దీని మీనింగ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అలౌడ్ మధ్యప్రదేశ్ టు ఇంప్లిమెంట్ 14% రిజర్వేషన్ for other backward classes and notify the elections for nearly 23,263 local bodies within 2 weeks. 2 వారాల్లోపు 23,263 లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు 14% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడాన్ని సుప్రీంకోర్టు అలౌ చేసింది. ఎవరికి? ఓబీసీస్కి. రైట్. ఎడ్యుకేషన్లోను, ఎంప్లాయ్మెంట్లోను రిజర్వేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. అయితే పాలిటిక్స్లో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఓబీసీస్కి కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ అనేది నడుస్తుంది పాలిటిక్స్లో కూడా. ఇప్పుడు చూడండి, పార్టీలు మేము బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు, కానీ కాన్స్టిట్యూషన్ ఏమీ చెప్పట్లా. కానీ ఎస్సీ ఎస్టీస్కి సీట్లు ఎందుకంటే ఈ మినిమం ఇన్ని ఇవ్వాలని చెప్పేసి రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి, కానీ ఓబీసీస్కి పాలిటిక్స్లో లేదు, ఎలక్షన్స్లో ఇన్ని సీట్లు కేటాయించాలని చెప్పి రూల్స్ లేవు. కాకపోతే ఈ మధ్యన దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. అందుకే లోకల్ బాడీస్లో మేము 14% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇస్తాము అని చెప్పి మధ్యప్రదేశ్ రిక్వెస్ట్ చేసుకుంది, దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకుంది. అయితే దీనికంటే ముందు ఒక చిన్న కథ ఉంది. ఏంటది? ద కోర్ట్ హ్యాడ్ ఆన్ May 10 ఆర్డర్డ్ ద స్టేట్ టు ప్రొసీడ్ విత్ ద ఎలక్షన్స్ వితౌట్ ఓబీసీ కోటాస్. ఇదే సుప్రీంకోర్టు May 10 ఇచ్చిన తీర్పులో ఏం చెప్పింది? ఓబీసీ కోటా లేకుండా ఎలక్షన్స్ ప్రొసీడ్ అవ్వండి అని చెప్పింది. అదేంటది? కోటా ఇవ్వకుండా చేయమని చెప్పిన అదే కోర్టు ఈరోజు రిజర్వేషన్స్కి ఒప్పుకుంది. ఎందుకని? ద కోర్ట్ హ్యాస్ సిన్స్, అప్పటికి మధ్యలో ఏం జరిగిందో చూడండి, హ్యాస్ సిన్స్ దెన్ రీఇష్యూడ్ ఇట్ సెల్ఫ్ దట్ ద స్టేట్ హ్యాస్ మెట్ ది ట్రిపుల్ టెస్ట్ criteria it had established in 2010 for OBC reservation in local bodies. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ట్రిపుల్ టెస్ట్ క్రైటీరియాని దాటి ఉండాలి. ఈ క్రైటీరియాని
సాటిస్ఫై చెయ్యాలి అని చెప్పి 2010లో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసింది. ఓబీసీస్కి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ట్రిపుల్ టెస్ట్ క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. సో మే 10న ఇచ్చిన ఆర్డర్లో మీరు సాటిస్ఫై చేయలేదు అని చెప్పి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కోర్టుని సాటిస్ఫై చేసేలాగా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసింది. అందుకని ఇప్పుడు కోర్టు ఒప్పుకుంది. అయితే ఈ ట్రిపుల్ టెస్ట్ క్రైటీరియా ఏమిటి, ఏమేమి ఉంటాయి ఈ ట్రిపుల్ టెస్ట్లు అనేది మనం ఒకసారి చూడాలి. అయితే ఇక్కడే రాశారు క్లియర్గా. మొదటిది, ఏ కమిషన్ దట్ అండర్టుక్ contemporaneous empirical inquiry into the nature and implications of the backwardness in the context of local bodies. మొదటిది ఏంటమ్మా? ఒకటి కమిషన్ ఉండాలి. ఒక కమిషన్ వేసి ఈ కమిషన్ పని ఏంటి? ఎంపెరికల్ ఎంక్వైరీ చేయాలి. ఎంపెరికల్ అంటే అర్థం ఏంటి? ఎంపెరికల్ ఎంపెరికల్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ వెరిఫైయబుల్ ఫ్యాక్ట్స్. బేస్డ్ ఆన్ వెరిఫైయబుల్ ఫ్యాక్ట్స్, అలాంటి దాన్ని మనం ఎంపెరికల్ అంటాం. థియరిటికల్ వేరు, ఎంపెరికల్ వేరు. థియరిటికల్ అంటే ఏదో లాజిక్ని బేస్ చేసుకొని, ఆలోచన బేస్ చేసుకొని, ఐడియాని బేస్ చేసుకొని. ఎంపెరికల్ అన్నామంటే మాకు ఇవన్నీ కాదండి, ఫ్యాక్ట్స్ చెప్పండి. ఎంపెరికల్గా మీరు రోడ్డు మీదకి వెళ్ళి చెప్పండి అంటే మీరు నిజంగా వెళ్ళి అబ్జర్వ్ చేసి సంథింగ్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్, దట్ సంథింగ్ దట్ కెన్ బి వెరిఫైడ్, దాన్ని మనం ఎంపెరికల్ అంటాం. ఒక కమిషన్ వేసి ఎంపెరికల్ ఎంక్వైరీ జరగాలి అంటే కమిషన్ తిరిగి అబ్జర్వేషన్స్ని గ్యాదర్ చేయాలి. కైండ్ ఆఫ్ సర్వే లాగా చేసి అబ్జర్వేషన్స్ని గ్యాదర్ చేసి వెరిఫైయబుల్ ఫ్యాక్ట్స్ని గ్యాదర్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ దేని మీద? ఆన్ ది నేచర్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. అండ్ అర్థం ఏంటి? లోకల్ బాడీస్లో ఓబీసీస్కి రిజర్వేషన్స్ ఇవ్వకపోవడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, ఒకవేళ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఎటువంటి ఉపయోగం జరగవచ్చు అనే అంశం పైన ఎంపెరికల్ డేటా సబ్మిట్ చేయాలి. విచ్ మీన్స్ దీస్ పీపుల్ హ్యావ్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్, కలెక్ట్ ఫ్యాక్ట్స్, అబ్జర్వబుల్ ఫ్యాక్ట్స్, కోర్టుకి ప్రూవ్ చేయగలిగే ఫ్యాక్ట్స్, వెరిఫై చేయగలిగే ఫ్యాక్ట్స్ని గ్యాదర్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్, ట్రిపుల్ టెస్ట్లో మొదటి టెస్ట్ అది. రెండవది ఏంటి? బ్రేకప్ ఆఫ్ ద రిజర్వేషన్ లోకల్ బాడీ వైజ్. లోకల్ బాడీ వైజ్ బ్రేకప్ ఆఫ్ రిజర్వేషన్. బ్రేకప్ అంటే అర్థం ఏంటి? ఎవరికి ఎన్ని ఇస్తున్నారు, ఎవరికి ఎన్ని ఇస్తున్నారు అంటే ఏ కాస్ట్కి ఏ కేటగిరీకి ఎన్ని రిజర్వేషన్స్ ఇస్తున్నారు అని చెప్పి బ్రేకప్ చేసి చెప్పాలి. ఓకే, ఈ కాస్ట్కి అంత, ఆ కాస్ట్కి అంత, ఆ కాస్ట్కి అంత, ఓవరాల్గా ఎంత. మూడవది 50% సీలింగ్ పెంచకూడదు. మీరు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్ అన్నీ కలిపి 50% పెంచకూడదు. 100 సీట్లు ఉన్నాయనుకోండి, 50 వరకే మీరు రిజర్వ్ చేయొచ్చు, ఒక 50 ఓపెన్ కేటగిరీలో ఉండాలి. సో దీస్ ఆర్ ద 3 టెస్ట్స్ అనమాట. ఈ 3 టెస్ట్లు దాటితే ప్రాబ్లం లేదు. మూడో చూసారా, అడిహరెన్స్ టు 50% సీలింగ్ ఆన్ కోటాస్. Madhya Pradesh had already provided for reservation for women besides scheduled castes and scheduled tribes. Scheduled caste ki, scheduled tribes ki, women ki already provide chesindi, and its proposed quota for OBCs is 14% to keep the aggregate within 50% ceiling. ఇప్పుడు proposed quota ఎంత? 14%. సో ఈ 14% కలిపినా సరే 50% సీలింగ్ మెంచదు, కాబట్టి ప్రాబ్లం లేదు. ద స్టేట్ హ్యాస్ కన్విన్స్డ్ ద కోర్ట్ దట్ ఇట్ హ్యాడ్ ఇండీడ్ మెట్ ద ట్రిపుల్ టెస్ట్ మేము మీట్ అయ్యామని చెప్పి కన్విన్స్ చేసింది. బట్ ది వ్యాలిడిటీ అండ్ అక్యురసీ ఆఫ్ ద కమిషన్ రిపోర్ట్ రిమైన్ ఓపెన్ టు ఫర్దర్ జ్యుడిషియల్ స్క్రూటినీ. అయితే రిపోర్ట్ ఇప్పుడే సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ యాక్యురేటా, వ్యాలిడిటీ ఉందా లేదా అనేది ఇంకా ఫర్దర్ జ్యుడిషియల్ స్క్రూటినీ మీద ఆధారపడుతుంది. అయితే ప్రస్తుతానికి మరి టైం లేదుగా, అందుకని ఫర్ ద టైం బీయింగ్ సుప్రీంకోర్టు ఏం చేసింది? మధ్యప్రదేశ్ని అలౌ చేసేసింది. కానీ రేపొద్దున్న ఈ రిపోర్ట్లో యాక్యురసీ లేదనుకోండి, ప్రాబ్లం లేదనుకోండి, ఎవరైనా ఈ తీర్పుని ఛాలెంజ్ చేశారనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు విల్ బి రెడీ టు మోడిఫై ఇట్స్ వర్డిక్ట్. ఆ మాట కూడా చెప్పేసింది. ఇప్పటికీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అలౌ చేస్తున్నాము. ఫ్యూచర్లో మీ రిపోర్ట్ తప్పులు తడగ్గా ఉన్నా సరే, మేము వెరిఫై చేసిన తర్వాత, స్క్రూటినీ చేసిన తర్వాత ఏమైనా తేడా తెలిస్తే, ఎవరైనా దీన్ని ఛాలెంజ్ చేస్తే మేము ఆ తీర్పుని మార్చే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ విషయం ఇక్కడ రాయలేదు, బట్ అది కూడా జరిగింది. ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద భారతీయ జనతా పార్టీ హ్యావ్ వెల్కమ్డ్ ది ఆర్డర్. ఈ ఆర్డర్ని ఆహ్వానించారు. విచ్ దే పబ్లిసైజ్ యాజ్ దేర్ సక్సెస్. మా సక్సెస్ ఇది అని చెప్పి వాళ్ళు పబ్లిసైజ్ చేయడం మొదలు పెడుతున్నారు.
Opposition Congress has said OBCs deserve 27% reservation and blames the BJP government for its failure to impress upon the court on the quantum. కాంగ్రెస్ ఏమంటుంది, ఓబీసీస్కి 14% కాదు 27% రిజర్వేషన్ ఉండాలి, అది మీరు కోర్టుని ఒప్పించలేకపోయారు, 14%కి మీరు ఓకే చెప్పేశారు, 27% తెప్పించలేకపోయారని చెప్పి అపోజిషన్ కాంగ్రెస్ ఏమో బీజేపీని తిడుతోంది అన్నమాట, బ్లేమ్ చేస్తోంది. మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా ఆర్ ఆల్సో ఫేసింగ్ జ్యుడిషియల్ స్క్రూటినీ ఆఫ్ దేర్ ప్లాన్స్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. మోస్ట్లీ ఇక్కడ మధ్యప్రదేశ్ అయ్యి ఉండదు, ఎందుకంటే మనం ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా మధ్యప్రదేశ్ గురించే మాట్లాడాం. ఇది కుడ్ బి ఏ ప్రింటింగ్ మిస్టేక్. మహారాష్ట్ర కూడా రీసెంట్గా అప్లై చేసింది సుప్రీంకోర్టుకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తానని. సో మహారాష్ట్ర బదులు మధ్యప్రదేశ్ రాసేసారేమో నా డౌట్, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఆల్సో అన్నాడు, ఈ రాష్ట్రాలు కూడా ఫేస్ చేస్తున్నాయి అన్నాడు. ఎంతసేపు కథ చెప్పిందంతా మధ్యప్రదేశ్ గురించే కదా, మధ్యప్రదేశ్ గురించే స్టోరీ అంతా చెప్పి మళ్ళీ మధ్యప్రదేశ్ కూడా జ్యుడిషియల్ స్క్రూటినీ ఫేస్ చేస్తుందంటే లాజికల్గా లేదు. సో మోస్ట్లీ తప్పు రాసి ఉంటారని నాకు అనిపిస్తుంది. సో దీస్ టూ స్టేట్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్ జ్యుడిషియల్ స్క్రూటినీ ఆఫ్ దేర్ ప్లాన్స్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ అండ్ దిస్ రిమైన్స్ ఎ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఆన్ విచ్ ద లా ఈజ్ స్టిల్ ఎవాల్వింగ్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఫ్రాక్షియస్. సో ఈ రాష్ట్రాలు కూడా జ్యుడిషియల్ స్క్రూటినీ ఫేస్ చేస్తున్నాయి, ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలా లేదా లోకల్ బాడీస్ విషయంలో. ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ చట్టం అనేది ఇంకా లేదు, లా ఈజ్ ఎవాల్వింగ్. పబ్లిక్ ఒపీనియన్ కూడా క్లియర్గా లేదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు, అన్రూలీగా ఉన్నారు. సో పబ్లిక్ ఒపీనియన్ కూడా యూనిఫామ్గా లేదు, లా ఫైనలైజ్ అవ్వలేదు, ఈజ్ ఎవాల్వింగ్. ఎవాల్వ్ అవుతున్నట్టు అర్థం ఏంటి, ఇంకా డెవలప్ అవుతుంది, లా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అని అర్థం అనమాట. సంథింగ్ దట్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్ is still evolving, something that is not finalized and is still evolving అని మీనింగ్ అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాల్వింగ్. డెవలప్ అవుతుంది, రెడీ అవ్వలేదు, కంప్లీట్ కాలేదు అనే మీనింగ్ అక్కడ వస్తుంది. ఓకే, ఫ్రాక్టియస్ అంటే జనరల్గా ట్రబుల్సమ్ అనే మీనింగ్ వస్తుంది, అన్రూలీ అనే మీనింగ్ వస్తుంది. సో పబ్లిక్ ఒపీనియన్ ఒక సిస్టమేటిక్గా లేదు, యూనిఫామ్గా లేదు అని మీరు తీసుకోవచ్చు. ద కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ ద క్రైటీరియా ఫర్ రిజర్వేషన్ ఇన్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ నీడ్ నాట్ బి అప్లైడ్ ఫర్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్కి ఉన్న క్రైటీరియా ఏదైతే ఉందో అర్థమవుతుందో మనకి, ఏంటి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, దానికి ఉన్న క్రైటీరియాని తీసుకొచ్చి అంటే ఎంప్లాయ్మెంట్లోను, చదువులోను, ఎడ్యుకేషన్లోను ఇచ్చే క్రైటీరియాని లోకల్ బాడీ రిజర్వేషన్స్కి అప్లై చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. బ్యాక్వర్డ్నెస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ పొలిటికల్ రిజర్వేషన్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ నేచర్. పొలిటికల్ ఇష్యూస్లో రిజర్వేషన్ కోసం బ్యాక్వర్డ్నెస్ డిఫరెంట్ నేచర్. చదువు, ఎడ్యుకేషన్, జాబుల విషయంలో ఉన్నది వేరు, పొలిటికల్ ఇష్యూస్ వేరు, రెండు సమానం కాదని చెప్తుంది. ఓబీసీస్ కలెక్టివ్లీ ఫార్మ్ మోర్ దాన్ హాఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ కమ్యూనిటీస్ వాంట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది కేటగిరీ. ఇండియా యొక్క టోటల్ పాపులేషన్లో మోర్ దాన్ హాఫ్ ఎవరు, ఓబీసీసే. ఇంకా ఓపెన్ కేటగిరీలో ఉన్న చాలామంది కూడా ఓబీసీస్లో మమ్మల్ని చేర్చండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. The politics of the country is largely litigated among this segment. లిటిగేటెడ్ అంటే అర్థం ఏంటి, లిటిగేషన్ అంటే ఏదన్నా ఆర్గ్యుమెంట్ ఉంది, ఇష్యూ ఉందనుకోండి, వెంటనే కోర్టుకి వెళ్ళిపోవడం. లిటిగేషన్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ టు కోర్ట్ టు సెటిల్ అన్ ఆర్గ్యుమెంట్. ఇద్దరి మధ్యలో వాదన ఉంటే దానిపైన కేసు వేయడాన్ని లిటిగేషన్ అంటాం. సో ఈ ఓబీసీ కోటా విషయంలో ఎప్పటికప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా చాలా వరకు లిటిగేట్ అవుతాయి, అంటే కోర్టుకి వెళ్ళిపోతాయి అని అర్థం. అండ్ సజెషన్స్ అండ్ డిమాండ్స్ ఆర్ రైజ్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని డిమాండ్ చేయడం మొదలు పెడతారు, సజెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓబీసీస్కి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏంటి, ప్రతిసారి కూడా ఎప్పుడు డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ రిమూవింగ్ ద 50% సీలింగ్ ఆన్ కోటాస్. 50% సీలింగ్, ఇప్పుడు ఓవరాల్గా రిజర్వేషన్కి 50% సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ అంటే అర్థం ఏంటి, అప్పర్ లిమిట్. ఈ అప్పర్ లిమిట్ని రిమూవ్ చేసేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంది. కాస్ట్ బేస్డ్ సెన్సస్ తీసుకురావాలని ఇంకో డిమాండ్ ఉంది. సోషియో ఎకనామిక్ సెన్సస్ ఏదైతే ఉందో కాస్ట్ బేస్డ్, ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ డేటా వస్తుంది అని చెప్పి ఇంకో డిమాండ్ ఉంది. దట్ ద సెంటర్ ఈజ్ దాన్ని సెంటర్ అపోజ్ చేస్తుంది. బట్ క్లామర్ ఫర్ విచ్ ఈస్ గ్రోయింగ్. కానీ కాస్ట్ బేస్డ్ సెన్సస్ కావాలి అని చెప్పి ప్రజల్లో గోల్ అనేది పెరుగుతుంది. క్లామర్ అంటే ఒక లౌడ్ రిక్వెస్ట్ అనమాట, అదేమో పెరుగుతూ ఉంది. కాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ రిజర్వేషన్ ద ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో లోకల్స్కి రిజర్వేషన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి.
అంటే లోకల్స్కి మినిమం ఎంత ఇవ్వాలి, ఇన్ని పోస్టులు లోకల్కి ఇచ్చేయాలని చెప్పి కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. వీటితో పాటు దాంట్లో కూడా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా తీసుకురావాలి కూడా డిమాండ్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే రకరకాల డిమాండ్స్, రకరకాల డిస్కషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్, ఫైనలైజ్ కాలేదు. వీటన్నిటిపైన డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. While quotas have proven to be an effective instrument of empowerment and justice, competitive politics around them often leads to a paralysis of politics and governance. Quotas అనేవి ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్ కింద పనిచేసాయి. ఎస్, ఎంపవర్మెంట్కి హెల్ప్ చేసాయి, న్యాయం చేయడానికి కోటాస్ హెల్ప్. కోటా అంటే ఏంటి? రిజర్వేషన్. ఏ వెనుకబడిన వర్గాల్ని ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి న్యాయం కలిగించడానికి ఎఫెక్టివ్ టూల్స్ కింద రిజర్వేషన్స్ అనేవి డెఫినెట్గా హెల్ప్ చేసినప్పటికీ ఈ రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు ఉంటాయి చూడండి, కాంపిటేటివ్ పాలిటిక్స్, ఒకరితో ఒకరు పోటీ చేసి మాకు ఇవ్వాలని చెప్పి ఎంత ఇస్తారా అంత ఇస్తారని చెప్పి వీళ్ళు గొడవలు పెట్టడం వల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు పెరాలిసిస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్ యొక్క పెరాలసిస్ అంటే అర్థం ఏంటి? ఒక మనిషికి పెరాలసిస్ వస్తే ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు పడిపోతాయి. అంటే గవర్నెన్స్ ఆగిపోవడం, పాలిటిక్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి దారితీస్తుంది. రాజకీయ నాయకులు రిజర్వేషన్స్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగిస్తూ స్వార్థపూరితమైన పనులు చేయడం వల్ల అది జనాల్లో డివైజివ్నెస్ని పెంచేస్తుంది, కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది తప్పితే సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మేకింగ్ ద రిజర్వేషన్ రెజీమ్ ఫెయిర్, objective and empirical is a major governance challenge and the court's attempt in that direction is welcome. So reservation system ఏదైతే ఉందో, రెజీమ్ అంటే సిస్టమ్, ఈ సిస్టమ్ని ఫెయిర్గా, ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఎంపెరికల్ అగైన్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్, ఒపీనియన్స్ని బేస్ చేసుకొని, ఎమోషన్స్ని బేస్ చేసుకొని కాకుండా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ని, అబ్జర్వబుల్ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఫెయిర్గా రిజర్వేషన్ రెజీమ్ని డిజైన్ చేయడం అనేది ఒక మేజర్ గవర్నెన్స్ ఛాలెంజ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ కోర్ట్స్ అటెంప్ట్స్ ఇన్ దట్ డైరెక్షన్ ఇస్ వెల్కమ్. ఇప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది? ఏదో నలుగురు అడిగారు అని చెప్పి మీరు ఇచ్చేయడం కాదు, నాకు కమిషన్ వేయండి, ఎంక్వైరీ చేయండి, డేటా సబ్మిట్ చేయండి. డేటా సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆబ్జెక్టిఫికేషన్. ఎవరు అడిగారు కదా అని కాదు, ఆబ్జెక్టివ్గా మనం ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. Political parties and governments must act in tandem. What is the meaning of acting in tandem? ఇద్దరు ఇన్ స్టెప్ అనమాట, వాళ్ళు వీళ్ళు ఒకే స్టెప్లో వెళ్ళాలి. విత్ ద జుడిషియరీ ఏమైతే చెప్తుందో దాని ప్రకారం పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్స్ నడుచుకోవాలి. ఇఫ్ పీపుల్ ఆర్ యాక్టింగ్ ఇన్ ట్యాండమ్, ఆర్ గోయింగ్ ఇన్ ట్యాండమ్, ఒకరు చెప్పిన దాని ప్రకారం ఇంకొకరు సింక్లో వెళ్తున్నారు అర్థం. సో దట్ రిజర్వేషన్ ప్రోగ్రామ్స్ డు నాట్ టర్న్ డివైజివ్. అప్పుడు జుడిషియరీ చెప్పినట్టుగా పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్స్ నడుచుకుంటే రిజర్వేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రజల మధ్యలో డివిజన్స్కి దారి తీయవు, బట్ సర్వ్ ఏ డెవలప్మెంట్ పర్పస్. ఆ వెనుకబడిన వర్గాల డెవలప్మెంట్ పర్పస్కి అవి హెల్ప్ అవుతాయి. కోర్టు చెప్పిన ప్రకారం వెళ్ళిపోతే గొడవ ఉండదు. అలా కాకుండా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? సొసైటీలో డివిజన్స్, కాస్ట్ బేస్డ్ డివిజన్స్ రిజర్వేషన్ వల్ల వచ్చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. అలా రాకుండా చూడాలి అంటే జుడిషియరీ చెప్పిన దాని ప్రకారం రాజకీయ పార్టీలు, గవర్నమెంట్స్ నడుచుకోవాలి. దే మస్ట్ యాక్ట్ ఇన్ ట్యాండమ్ విత్ ది జుడిషియరీ అని దీని యొక్క మీనింగ్ అనమాట. సో సింపుల్ అండ్ ఈజీ ఎడిట్. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ అవర్ ఇంగ్లీష్ స్పెసిఫిక్ కోర్స్. ఇది యూపీఎస్సీ యాస్పిరెంటే కాదు, యూపీఎస్సీ యాస్పిరెంట్స్కి, బ్యాంక్ యాస్పిరెంట్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్ యాస్పిరెంట్స్కి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అందరికీ హెల్ప్ అవుతుంది. దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్స్, పారా జంబల్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఆల్ బేసిక్ గ్రామర్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆర్ కవర్డ్ ఇన్ లైవ్ క్లాసెస్. రికార్డెడ్ కాదమ్మా, లైవ్ క్లాసెస్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎంత ఫీజు అమ్మా? కేవలం 22,000 రూపాయలు మాత్రమే. కాకపోతే ఇది కూడా రేపటి వరకు మాత్రమే. సో ఎల్లుండి నుంచి ఫీజు పెరుగుతుంది. ఫీజు 22nd నుంచి 3,000 అవుతుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ, కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్. టేక్ కేర్, బై.